ఈ శాబా దేశపు రాణి బంగారము రత్నాలు తెచ్చింది, అది ఆవిడ స్థాయి. నేనేమంటున్నానంటే కనీసం మన స్థాయిలోనైనా దేవుని మందిరానికి మన స్థాయిలోనైనా తీసుకుని రావాలి. మన స్థాయి ఏంటి? మన స్థాయి ఏంటి? 3 పిల్లలు ఉన్నారు ఇంట్లో. 3 పిల్లలకి ఉదయాన్నే టిఫిన్ తేవాలి. బయటికి వెళ్ళి 3 పొట్లాలు టిఫిన్ తెచ్చారు. ఎంత అయింది? 90 రూపాయలేనా? రైట్. ఇప్పుడు నీ స్థాయి ఏంటో తెలుసా? ఉదయాన్నే నీ పిల్లలకి కనీసం 90 రూపాయలు టిఫిన్ అయినా పెట్టగలవు. అది నీ స్థాయి, అంతేనా? అంతే కదా. మరి 90 రూపాయలు టిఫిన్ పెట్టగలిగిన దానివి దేవుని మందిరంలోనికి వచ్చి 10 రూపాయలు ఎత్తనావు. నీ స్థాయిని భక్తిహీనంగా ఎందుకు చేసుకుంటున్నావు? ఇప్పుడు ఆవిడ స్థాయిలో శాబా దేశపు రాణి, ఆవిడ స్థాయిలో కానుక బంగారం పట్టుకొచ్చింది, రత్నాలు పట్టుకొచ్చింది. మరి నీ స్థాయిలో నువ్వేం తేవాలి? కనీసం నీ పిల్లల 3కి పెట్టేటువంటి టిఫిన్ ఖర్చు అయినా తేవాలా వద్దా? తేవాలా వద్దా? మరి 10 రూపాయలు పెట్టుకొస్తున్నావేంటి? 10 రూపాయలు పెట్టుకొస్తున్నారేంటి? 10 రూపాయల కాయిన్లు పెట్టుకొస్తున్నారేంటి? పిల్లలు వేసే కానుక అది. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. నీ స్థాయిలో నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలంట. అర్థమవుతుందా?